So, hi everyone, this is Ganesh from AP Institute. అయితే రౌండ్ వన్ కౌన్సిలింగ్ అనేది పూర్తయింది. సో రౌండ్ టూ కౌన్సిలింగ్ అనేది మనకి స్టార్ట్ అయింది. అయితే రౌండ్ టూ కౌన్సిలింగ్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ స్కూల్స్లో ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి, అదర్ స్టేట్స్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, లోకల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, అదేవిధంగా రౌండ్ టూలో ఈ సీట్ మ్యాట్రిక్స్ ఎలా చెక్ చేసుకోవాలి, వీటిలో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇటువంటి మరిన్ని వివరాలు మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంకా సైనిక్ స్కూల్, నవోదయ, ఆర్ఎంఎస్, ఆర్ఐఎంసి వంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అవర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అయితే సో సైనిక్ స్కూల్ రౌండ్ టూ వచ్చేసరికి మనకి సో ఈ మంత్ సెకండ్ స్టార్ట్ అవుతుంది, 5th మంత్. సో మే 2 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో మే 2 మనకి మార్నింగ్ 8 తర్వాత రౌండ్ టూ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రౌండ్ టూ కౌన్సిలింగ్ అనేది ఎప్పటితో ఎండ్ అవుతుంది అంటే మనం చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏంటి అంటే మనం రౌండ్ వన్లో ఏ విధంగా అయితే 25 స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్నామో రౌండ్ టూలో కూడా అదే విధంగా 25 స్కూల్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు రౌండ్ వన్ ఏ విధంగా కౌన్సిలింగ్ అప్లై చేశారో రౌండ్ టూలో కూడా అదే విధంగా కౌన్సిలింగ్ అప్లై చేసి 5th లోపు రౌండ్ టూ అనేది మీరు కౌన్సిలింగ్ అనేది ప్రాసెస్ పూర్తి చేయాలి. సో మనకి చాలా తక్కువ టైం అనేది ఇచ్చారు. తర్వాత 9th 5/2024లో మీకు ఏ స్కూల్ సీట్ వచ్చిందో అనేది తెలుస్తుంది. 12th లోపు ఆ స్కూల్ని యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ 13th లోపు మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్, అండ్ 20th లోపు ఆ స్కూల్ అనేది జాయిన్ అవ్వాలి. సో రౌండ్ 3 అనేది మనకి 20th తర్వాత జరగడం జరుగుతుంది. కాబట్టి సో మనకి సైనిక్ స్కూల్ రౌండ్ 2 వచ్చేసరికి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఈరోజే, అంటే 2nd మనకి స్టార్ట్ అవుతుంది. సో 5th లోపు రౌండ్ వన్లో ఏ విధంగా చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్నారో 25 స్కూల్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 10 ఎగ్జిస్టింగ్ స్కూల్స్, 15 న్యూ స్కూల్స్. ఈ స్కూల్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని కౌన్సిలింగ్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. వెంటనే 9th మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అయితే సో ఏ స్కూల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో ఏ స్కూల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి మనకి ఎలా తెలుస్తుంది అంటే సో స్కూల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళాలి. సీట్ మ్యాట్రిక్స్లో మీరు చెక్ చేసుకోవాలి. సో సీట్ మ్యాట్రిక్స్లో మనం 6th క్లాస్ అయితే 6th క్లాస్, 9th క్లాస్కి అయితే 9th క్లాస్ దాని మీద సెలెక్ట్ చేసి మీరు ఏ స్కూల్, న్యూ స్కూలా ఎగ్జిస్టింగ్ స్కూలా, న్యూ స్కూల్ అయితే న్యూ స్కూల్, ఎగ్జిస్టింగ్ స్కూల్ అయితే ఎగ్జిస్టింగ్ స్కూల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూ స్కూల్ ఎగ్జిస్టింగ్ స్కూల్ మీద క్లిక్ చేశాను. సో సర్చ్ మీద క్లిక్ చేశాను. సో సర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి కోరుకొండ, కలికిరి, ఇలా అన్ని స్కూల్స్ కూడా డిస్ప్లే అవుతాయి. అయితే ఇక్కడ మనకి కోరుకొండ వచ్చేసరికి లేదా కలికిరి వచ్చేసరికి మనకి ఎస్సీకి ఇంకా 2 సీట్స్ ఉన్నాయి, ఎస్టీకి హోమ్లో 3 సీట్స్ ఉన్నాయి బాయ్స్కి, ఓబీసీకి 10 సీట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ అన్రిజర్వ్డ్ 14 సీట్స్ ఉన్నాయి, హోమ్ డిఫెన్స్ 5 సీట్స్ ఉన్నాయి, అదర్ ఎస్సీ 3 సీట్స్ ఉన్నాయి, అదర్ ఎస్టీ 2 సీట్స్ ఉన్నాయి, అదర్ ఓబీసీ 7 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 10 ఉన్నాయి. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. సో అదేవిధంగా కోరుకొండ సైనిక్ స్కూల్ కూడా. సో కోరుకొండ సైనిక్ స్కూల్లో ఎస్సీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో టోటల్ ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్లో ఇంకా ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి అనేది మీకు క్లియర్గా డీటెయిల్గా కనిపిస్తుంది. అయితే మనం కోరుకొండ గర్ల్ వస్తే గర్ల్కి వచ్చేసరికి ఎస్సీలో ఒక సీట్ ఉంది, ఎస్టీలో సీట్ అయితే ఫిల్ అయిపోయింది, ఓబీసీలో సీట్ కూడా ఫిల్ అయిపోయింది, హోమ్ అన్రిజర్వ్డ్లో ఒక సీట్ ఉంది, హోమ్ డిఫెన్స్లో ఒక సీట్ ఉంది. ఓకే, తర్వాత అదర్ స్టేట్స్కి వచ్చేసరికి అలా టోటల్ ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయంటే టోటల్ 10 సీట్స్లో మిగిలి ఉన్న సీట్స్ 6. అంటే కోరుకొండ సైనిక్ స్కూల్లో జాయిన్ అయిన గర్ల్స్ ఎంతమంది అంటే టోటల్ 10 సీట్స్లో 4 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు, ఇంకా 6 సీట్స్ మిగిలి ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఏ స్కూల్లో ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి, అదేవిధంగా న్యూ స్కూల్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. న్యూ స్కూల్ మీద క్లిక్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే సో మనకి న్యూ స్కూల్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో న్యూ స్కూల్స్లో కూడా ఏ స్కూల్లో ఇంకా ఎన్ని సీట్స్ అనేవి మిగిలి ఉన్నాయో మనకి క్లియర్గా డీటెయిల్గా తెలుస్తుంది. సో ఈ విధంగా మనం ఎగ్జిస్టింగ్ స్కూల్స్లో ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి,
న్యూ స్కూల్స్లో ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి, ఈ విధంగా సీట్ మ్యాట్రిక్స్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు స్కూల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే స్టేట్ వైజ్ ఫిల్డ్ వేకెన్సీస్. సో స్టేట్ వైజ్ ఫిల్డ్ వేకెన్సీస్ ఏంటి అంటే, సో ప్రతి స్టేట్కి కొన్ని సీట్స్ అనేవి ఇస్తారు ఎగ్జిస్టింగ్ స్కూల్స్లో. సో ఓన్లీ ఎగ్జిస్టింగ్ స్కూల్స్కి మాత్రమే ఇది ఉంటుంది. సో ఇలా మనం ఏదైతే సైనిక్ స్కూల్, ఫర్ ఎగ్జాంపుల్ సైనిక్ స్కూల్ మన కోరుకొండ కలికిరి హోమ్ స్టేట్ కాబట్టి మనం దీనికి సీట్ మ్యాట్రిక్స్లో చెక్ చేసుకోవాలి. మన అదర్ స్టేట్స్ కానీ జాయిన్ చేద్దాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైనిక్ స్కూల్ అంబికాపూర్ జాయిన్ చేద్దాం అనుకుంటే సైనిక్ స్కూల్ అంబికాపూర్ మీద మనం క్లిక్ చేయాలి, సర్చ్ మే క్లిక్ చేయాలి. సో సర్చ్ మే క్లిక్ చేస్తే సైనిక్ స్కూల్ అంబికాపూర్కి ఇప్పటి వరకు అంటే అదర్ స్టేట్స్కి ఉన్న సీట్స్ ఫీమేల్కి 5, మేల్కి 28. అయితే మేల్కి 28లో 7 సీట్స్ మాత్రమే ఫిల్ అయ్యాయి, ఇంకా 12 సీట్స్ అనేవి ఫిల్ అవ్వలేదు. అయితే ఫిల్ అయిన ఈ 28 సీట్స్లో ఈ ఫిల్ అయిన 7 సీట్స్ ఏ స్టేట్స్కి ఇచ్చారు? బీహార్కి 3 ఇచ్చారు, జార్ఖండ్కి 2 ఇచ్చారు, మధ్యప్రదేశ్కి 2 ఇచ్చారు, తెలంగాణకు 1, యూపీకి 4 ఇచ్చారు. అదేవిధంగా ఫీమేల్ వచ్చేసరికి టోటల్ 5 సీట్స్ ఉన్నాయి. 5 సీట్స్లో ఒక సీట్ అనేది అలాట్ అయింది, ఇంకా 3 సీట్స్ అనేవి మిగిలి ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్కి 1, మధ్యప్రదేశ్కి 1, ఉత్తరప్రదేశ్కి 1. ఈ విధంగా మనకి ఏంటంటే అవి ఫిల్ అయ్యాయి. టోటల్ 3 సీట్స్ అనేవి ఫిల్ అయ్యాయి, ఇంకా ఆ రిమైనింగ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి. ఈ విధంగా మనకి ఏంటంటే సైనిక్ స్కూల్స్లో ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి అనేది కూడా మనం ఏంటంటే ఎగ్జిస్టింగ్ అదర్ స్టేట్స్కి మనం చెక్ చేసుకునేటప్పుడు మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే స్టేట్ వైజ్ ఫిల్డ్ వేకెన్సీస్లో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా సీట్ మ్యాట్రిక్స్, స్టేట్ వైజ్ ఫిల్డ్ వేకెన్సీస్ అండ్ స్కూల్ వైజ్ కట్ ఆఫ్ ఈ 3 చెక్ చేసుకొని మీరు ఏ స్కూల్స్ రౌండ్ 2లో పెడితే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందో ఆ స్కూల్స్ని మీరు ఒక పేపర్ పైన రాసుకొని దాని నుంచి మీరు కౌన్సిలింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకుంటే సెకండ్ రౌండ్లో 200+ వచ్చిన వాళ్ళకి కూడా న్యూ స్కూల్ అయినా సరే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా రౌండ్ 2 కూడా మీరు ఈ 5వ తారీఖు లోపే చాలామంది డేట్ అయిపోయినంత వరకు వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు నుంచే రౌండ్ 2 కౌన్సిలింగ్ స్టార్ట్ చేయండి. సో 5th లోపు కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత సో రిజల్ట్ కూడా వెంటనే మనకి 9th వస్తుంది. సో మీరు ఏ స్కూల్ జాయిన్ చేద్దామో ఏమిటి అనేది మీకు 9th లోపు మనకి తెలిసిపోతుంది. సో ఇలాంటి మరిన్ని సైనిక్ స్కూల్, నవోదయ, ఆర్ఎంఎస్, ఆర్ఐఎంసి వంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై.